వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి హైకోర్టు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకుందని, అప్పుల ఊబిలోకి నెట్టేశాయని విమర్శించారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో నిర్వహించిన విజయ్ సంకల్ప సభలో మంచిర్యాలలో జరిగిన రోడ్ షోలో ఫడ్నవీస్ మాట్లాడారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రంలో మౌలిక వసతులు అసాధ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్లనే నేడు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ కమిషనర్ల పాలనతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నలిగిపోతున్నారని విమర్శించారు. ప్రజలకు అందుతున్న 5 కిలోల బియ్యం, రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటుకు నిధులకు కేంద్రమే ఇస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తన పేరు పెట్టుకుందని తెలిపారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయని, 2 పార్టీలు కలిసి సాక్ష్యాలను మాయం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మతాన్ని రెచ్చగొడుతున్నాడని, రాష్ట్రంలో అలజడి సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటింగ్ హక్కులు కలిగి ఉండే ఎక్స్ అఫీషియో సభ్యులను గుర్తించే విషయంలో నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్లకు హైకోర్టు సూచించింది. దీనిపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్దేశించినటువంటి ప్రొసీజర్ను తూచా తప్పకుండా అనుసరించాలని తెలిపింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండేందుకు ఇష్టమైన మున్సిపాలిటీని ఎంచుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్మల్ కలెక్టర్ నోటీసు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కత్తి నరేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సిహెచ్ నరేష్ రెడ్డి వాదిస్తూ కలెక్టర్ నోటీసు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తమ నియోజకవర్గ పరిధిలోని ఒక మున్సిపాలిటీకే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ కోర్టులను ఆశ్రయించారని పేర్కొన్నారు. దాంతో నిబంధనలను పాటించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ హైకోర్టు పిటిషన్ను ముగించింది. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ చేశారు. సోనియా, కేసీఆర్ కుటుంబాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతోందో చెప్పాలని సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు. చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు చిప్పకూడి తినిపిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన రేవంత్ ఇప్పుడు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే రాజీనామా చేయాలని రేవంత్ ను డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిపై దర్యాప్తు అంశాన్ని రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం చేతకాక సీఎం తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ సర్కార్ మస్లర్లకు బానిసలు. ఈ 2 పార్టీలది బానిస పాలనే. కార్ స్టీరింగ్ తమ చేతిలోనే ఉంటుందని కేసీఆర్ను ఉద్దేశించి నాడు అసదుద్దీన్ ప్రకటిస్తే రావు అయినా, రెడ్డి అయినా తమ కాళ్ల వద్దే ఉన్నారంటూ ఇప్పుడు అక్బరుద్దీన్ అంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాకు నీటి సౌకర్యాన్ని కల్పించే అవసరం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కోట్ల రూపాయలు జిల్లాకు గోదావరి నీటిని ఖచ్చితంగా తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కాగా నది ప్రాజెక్టు నిర్మాణం గావించి తాండూరు ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. ఎన్ని కోట్ల నిధులు కావాలంటే అన్ని నిధులను వెచ్చించి రోడ్ల నిర్మాణ పనులను చేపడతామన్నారు. మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు, చైర్మన్లు ఉన్నారు. నిజంగానే మీరు సమస్యలు పరిష్కరించుంటే ఈనాడు తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ
కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు మా మున్సిపాలిటీలో మా సమస్యలు పరిష్కరించు మీకే ఓటేస్తామని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేసేటోళ్ళు. నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లు తిరిగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బీఆర్ఎస్కు దాపురించేది కాదు. 12 ఏళ్ళు మోడీ ప్రధానమంత్రి ఉండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిందా? మన గల్లీలో ఉన్న మోడీ గురించి ఆలోచన చేసిందా? తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, టెట్ రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని, జీపీఎఫ్ పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, ఆర్థికపరమైన అంశాలు నెరవేర్చకపోతే రాష్ట్ర రాజధానిలో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకటన వెంటనే చేస్తామని, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులని కారులో మర్యాదలతో సన్మానం చేసి వెంటనే వాళ్ళ బెనిఫిట్ చెల్లించి ఇంటి వద్దకు సాగనంపుదామని హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు పెడ చెవిన పెట్టినట్టు ఏ ఒక్క హామీని కూడా తీర్చకుండా ఈరోజు రోడ్లపైకి ఉపాధ్యాయులు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల పక్షాన ఉండి మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సోదరి ఉపాధ్యాయులు కానివ్వండి, ఏ విధంగా అయితే వాళ్ళు సమస్యల పట్ల కొట్టుమిట్లాడుతున్నారో వాటి గురించి 27 జనవరి రోజు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య మరి ఏవీ రెడ్డి గారుల చేత దీక్ష పూనినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి, పీఆర్సీ ప్రకటన గురించి ప్రభుత్వం ఏ కోశాన పట్టించుకోవడం లేదు. మరి కొన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలు, దానికి ప్రభుత్వ ఉపాధ్యాయ చేయాలి. విజయనగరం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖను విచ్ఛిన్నం చేశారని, ₹1,00,000 కోట్లు బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసమే తాము నిరంతరం పాటుపడుతున్నామన్నారు. కల్తీ చేశారా లేదని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సి ఉంది. ఈరోజు తిరుపతి లడ్డు ముందు కూడా చెప్పాను, మన ప్రతి కుటుంబం కూడా ఈరోజు ప్రపంచం అందరికీ కూడా ఒక ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం ఎవరు తిరుపతి వెళ్ళినా కూడా 10 మందికి పంచే ఆనవాయితీ మనందరికీ కూడా ఉంది. ఆ ప్రసాదం అనేది తీసుకునేటప్పుడు, ఆస్వాదించేటప్పుడు కూడా చెప్పులు విడిచి చేతిలో ప్రసాదం తీసుకొని కళ్ళు కట్టుకొని తినే అలవాటు మనకుంది. మనందరికీ కూడా ఒక భక్తి, ఒక నమ్మకం. దాని దగ్గర వాళ్ళు కల్తీ చేశారా లేదా అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పాలి. వాళ్ళు ఆల్రెడీ అది ఒప్పుకున్నారు. దాన్ని వదిలేసి అంటే పబ్లిక్ని తప్పుగా పెడుతున్నారు. ముందుగా గమనించాలి. గత గవర్నమెంట్లో నేను ఒక లడ్డు గురించే మాట్లాడట్లేదు, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా విచ్ఛిన్నం చేశారు. ఈరోజు విజయనగరం జిందాలు బాధితులకు న్యాయం జరగకపోతే జిందాలు బాధితుల పక్షాన జనసేన పోరాటం చేస్తోందని జనసేన నాయకులు అధాదా మోహన్ తెలిపారు. స్థానిక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిందాల్ పరిశ్రమ నిర్మాణానికి గతంలో ఉన్న కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిశ్రమల నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించి వారికి తగు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. భాగంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు
2006-7 ప్రాంతంలో దౌర్జన్యంగా ఎటువంటి పంచాయతీ తీర్మానాలు లేకుండా గౌరవనీయులైన మరి మాజీ స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తూ అధికారుల చేత భయభ్రాంతులు చేసి ఎస్సీ ఎస్టీ భూములు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద మరి బలవంతంగా తీసుకొని అప్పుడున్న రేటు ప్రకారంగా కాకుండా వాళ్ళకి భయపెట్టి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మిగతా షేర్లు ఇచ్చి అవి 3 సంవత్సరాల్లో 20 లక్షలు అవుతాయని చెప్పి నమ్మించి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద కాలనీ కడతామని నమ్మించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకి సంబంధించి గత సంవత్సరం డిసెంబర్లో మొదటి సమీక్ష పూర్తి చేయటం, ఈరోజు విద్య, వైద్యము, అదేవిధంగా జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీమ్స్తో పాటు పిఎం సూర్యగర్, కుసుమ్ ఈ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లాకి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు అలాగే వివిధ శాఖలకి సంబంధించిన అధికారులు ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కలెక్టర్ గారు సమన్వయకర్తగా అద్భుతంగా చాలా చక్కగా అందరినీ కూడా ఇక్కడ సమన్వయపరచడం జరిగింది. ఈ యొక్క సమీక్షా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు అజితి గజపతిరాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు సూర్యనారాయణరాజు గారు, రఘురాజు గారు, వీరితో పాటు వివిధ కార్పొరేషన్లకి సంబంధించిన డైరెక్టర్లు హాజరు కావటం జరిగింది. అధికారులు కూడా అడిగిన సమాచారాన్ని ఇవ్వటము, గతంలో వచ్చినప్పుడు ఏ అంశాలను అయితే కొన్ని స్పృశించామో, ముఖ్యంగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అమృత్కి సంబంధించి ఆ యొక్క పనుల కార్యాచరణ పురోగతి, అలాగే పిఎం సూర్యగర్, పిఎం కుసుమ్కి సంబంధించి గతంలో చేసినటువంటి సమీక్ష పురోగతి మీద ముందు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా గతంలో వచ్చినప్పుడు ఉపాధి హామీకి సంబంధించి 2019-24 సంవత్సరం మధ్య మెటీరియల్ కంపోనెంట్ వినియోగం మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అక్కపాలెం గ్రామంలో 1 ఎకరం పొలంలో సాగు చేస్తున్న నన్నారి షర్బత్ పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ అగ్ని ప్రమాదంలో 1 ఎకరం పొలంలో సాగు చేస్తున్న నన్నారి పంటతో పాటు డ్రిప్ పైపులు కూడా మంటల్లో కాలి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 6 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని బాధిత రైతు పోసాని నాగరాజు గుండెలు బాదుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి పంటకు నిప్పు పట్టిన దుండగులకు కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించాలని బాధిత రైతు పోసాని నాగరాజు కోరారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులతో కలిసి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య స్థానికులు ఉన్నారు. డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడుతూ రైతులకు దక్కిన నిజమైన స్వేచ్ఛ, రాజముద్రతో భూమి యాజమాన్య హక్కు, మీ రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రమన్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాపారావు గారికి, పిచ్చయ్య గారికి, నారం సుబ్బారావు గారికి, మారెల్ల వెంకటేశ్వర గారికి, ఎంఆర్ఓ గారికి, లలిత్ సార్ గారికి, ఇక్కడ ఉన్న అందరికి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మీ అందరికి తెలుసు ఈ కార్యక్రమం ఏంటో. మీకు ఒక పాస్బుక్ అందజేయటం మాత్రమే కాదు, ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మీ భూమి మీద మీకు హక్కు ఉండాలి, మీరు గౌరవంగా హక్కును కాపాడుకోవాలి అని మీకు అర్థం కావడం కోసం ఈ కార్యక్రమం.
మీరు తాత మీకు ఎంత భూమి ఉంది? 3.5. మీరు సంపాదించుకున్నదా మీ పూర్వీకులు ఇచ్చిందా? పూర్వీకులు ఇచ్చింది. దాని మీద ఎవరి బొమ్మ ఉండాలి? ఎవరి బొమ్మ ఉండకూడదు. మీరు కష్టపడి సంపాదించుకున్నదే కదా. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా, మీకైనా నాకైనా ఏదైనా ఒక ఆస్తి ఉందంటే ఒకటి మన పూర్వీకులు ఇచ్చింది, లేదా మీ తల్లిదండ్రులు ఇచ్చింది, లేదా మీరు ఇప్పుడు ఈయన చెమటోడ్చి సంపాదించుకున్నది. అలాంటి దాని మీద హక్కు ఎవరికి ఉండాలి? మీకు ఉండాలి. ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు, ఏ పార్టీ రంగు ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు. మన హక్కుని మనం భద్రంగా, మీకు ఒక భద్రత ఉండాలి, మీ హక్కుకు ఒక గౌరవం ఉండాలి. ఇలా ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఉన్నా. కానీ గతంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఆస్తిని కూడా ఒక పథకం లాగా వాడటానికి చూశారు. అంటే సంక్షేమం ఇస్తున్నట్టుగా మీ భూమి, మీ పత్రాల మీద వారి ఫోటోలు వేసుకొని. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల యాక్సిడెంట్లు జరిగి నిండు జీవితాలు కోల్పోతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీమోహన్ అధ్యక్షతన నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు ఎస్పీ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఏడాది కాలంలో కోనసీమ జిల్లాలో 240 మంది మృతి చెందగా 350 మంది గాయాల పాలయ్యారన్నారు. బైక్ నడిపేటప్పుడు ఒక చేత్తో హ్యాండిల్, ఒక చేత్తో ఫోన్ పట్టుకుని డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు జరిగి జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద. మన రీసెంట్గా చూస్తే కొంచెం రోడ్ యాక్సిడెంట్ అది ఇంక్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ ఉండాలి. దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. బట్ కంగ్రాచులేట్ మై డిఎస్పీ కొత్తపేట and the entire team for conducting this program. Otherwise also basically in youngsters the road safety rules గురించి జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో we have done this program. అది కాకుండా బికాజ్ డేటా కూడా చూస్తే ఎక్కువ ఇది బైక్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బేసిక్ హెల్మెట్ వేరింగ్ అండ్ అదర్ థింగ్స్ కోసం we want to create awareness basically among the youngsters. ఇది కాకుండా కూడా we have నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లకు అదనపు కలెక్టర్ దేవసహాయం పరిశీలించారు. పుర కమిషనర్ మహమూద్ షేక్ తో కలిసి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, పోలింగ్ బూత్లను కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను అలాగే స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి కమిషనర్ కు కొన్ని సూచనలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో ఓటు హక్కు ఉండి వేరే ప్రాంతాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు తమ ఓటు హక్కును 8వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కల్వకుర్తి పురపాలక సంఘం కార్యాలయంలో ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చేసిన సంక్షేమ అభివృద్ధి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని 14వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి సయ్యద్ రేష్మా ఇంతియాజ్ అన్నారు. శనివారం 14వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కాలంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు విజయానికి కారణమవుతాయన్నారు. నా పేరు రేష్మా ఇంతియాజ్. నేను 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించండి. కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి. గారి నాయకత్వంలో, లక్కినేని రఘు గారి నాయకత్వంలో నాకు కల్లూరు పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో 14వ వార్డు కౌన్సిలర్గా మా మిసెస్కి కౌన్సిలర్ అభ్యర్థిగా ఇచ్చారు. నేను అన్ని వేళలా అందరికీ అందుబాటు ఉండి ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ క్షేమంగా చేరేలాగా, అందరికీ ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి ప్రభుత్వ పథకం చేరేలాగా చూస్తాను. ఈ 14వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ మా మిసెస్ని సయ్యద్ రేష్మా గారిని గెలిపించాలని కోరుతున్నాను. అందరినీ కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సాక్ష్యాలను భద్రపరిచే నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో శనివారం ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం పెను దుమారం రేపుతోంది. శనివారం ఉదయం సుమారు 10:21 FSL భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట కంప్యూటర్ విభాగంలో ప్రారంభమైన అగ్ని కీలలు క్షణాల్లోనే పక్కన ఉన్న సీజ్డ్ ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల గదికి విస్తరించాయి. దాదాపు 50 కంప్యూటర్లు, అనేక హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు ప్రమాదంలో దగ్ధమయ్యాయి. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. దురదృష్టవశాత్తు రెండో అంతస్తులోకి కెమికల్స్ ల్యాబ్కు మంటలు వ్యాపించకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం ప్రమాదం కాదని, సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అగ్ని ప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఓటుకు నోటు కేసు ఆడియో ఫైళ్లను మాయం చేయడానికే ఈ మంటలు పుట్టించారా, లేక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సృష్టించిన తప్పుడు సాక్ష్యాలు ఎక్కడ దొరికిపోతాయన్న భయంతో ఈ పని చేశారా అని కేటీఆర్ నిలదీశారు. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం పరిసర ప్రాంతాలలో హల్చల్ చేసిన పెద్దపులిని రాష్ట్ర అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు శుక్రవారం మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం ప్రత్యేక బోన్లో విశాఖ జూ పార్క్ సమీపంలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు శనివారం ఉదయం తరలించారు. ఫారెస్ట్ చీఫ్ సెక్రటరీ దివాన్ మైదీన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం సమీప ప్రాంతంలో స్థానిక ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన పెద్ద పులిని ప్రత్యేక బృందం పట్టుకున్నారన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు గాను విశాఖ జూ పార్క్ సమీపంలోని ఏఆర్సీకి తరలించినట్లు తెలిపారు. ఈ పెద్ద పులి వయసు సుమారు 3 నుంచి 3.5 సంవత్సరాలు ఉంటుందని, ప్రస్తుతం పెద్ద పులి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచవలసి ఉంటుందన్నారు. అనంతరం అధికారుల ప్రత్యేక కమిటీ ఆదేశాల మేరకు పెద్ద పులిని ఎక్కడ ఉంచాలనేది నిర్ధారిస్తామని తెలియజేశారు. ఈ పెద్ద పులి భూమిలో అటూ ఇటూ కలయిక తిరుగుతూ భీకరమైన గాండ్రింపులతో హల్చల్ చేస్తోంది. తమ వద్ద విధులు నిర్వహించే ఉద్యోగిని కేవలం గుమాస్తాలుగానే చూస్తారు కొందరు యాజమానులు. యాజమాని, ఉద్యోగి మధ్య ఉండే సంబంధం కేవలం పనికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ తన దగ్గర పనిచేసే ఒక మహిళా ఉద్యోగిని తన కుటుంబ సభ్యురాలుగా భావించిన ఓ యాజమాని ఆమెకు ఘనంగా సీమంతం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ అన్న స్థానంలో నిలబడి శాస్త్రోక్తంగా గాజులు వేసి విందు ఏర్పాటు చేసి తమ ఉద్యోగుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించిన వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. ఎక్స్ అఫీషియో సభ్యుల గుర్తింపులో నిబంధనలు పాటించాలి హైకోర్టు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.